నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మద్దాలిగిరి ప్రచార కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ప్రచార కార్యక్రమంలో భాగంగా 39వ డివిజన్లోని బ్రాడీపేటలో టీడీపీ ప్రచార కార్యక్రమం జరిగింది. మద్దాలిగిరి ఇతర నేతలు పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ద్వారానే రాష్ట్రంలో అభివృద్ది కొనసాగుతుందని ఈ సందర్భంగా గిరి తెలిపారు. అన్ని వర్గాల ప్రజల్లో టీడీపీ పట్ల మంచి ఆదరణ ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రమాదేవి, పద్మావతి, గురవయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అసాధ్యమైన పనులను కూడా సాధ్యం చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న కార్యక్రమాలే దీనికి నిదర్శనం. ఇవాళ అక్క చెల్లెళ్ళు కానివ్వండి, మరి అమ్మలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, అందరూ అమ్మమ్మలు కానివ్వండి, అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మరి ఆడవారిలో మరి వాళ్ళ స్పష్టంగా మహిళల్లో అయితే చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇంత కార్యక్రమాలు మరి ఎప్పుడు కూడా జరగలేదు. మరి రుణమాఫీలు కానివ్వండి అన్నీ ఇవాళ చాలా సంతోషకరంగా ఫీల్ అవుతా ఉన్నారు. భూ వివాద విషయంలో హత్య చేసేందుకు ప్రణాళిక రూపొందించిన వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అరెస్ట్ చేశారు. అరెస్టు వివరాలను రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు మీడియా ప్రతినిధులకు వివరించారు. భూమి విషయంలో మోహన్ రావు, శ్రీనివాసుల మధ్య వివాదం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ మోహన్ రావును హత్య గావించేందుకు శ్రీనివాసులు, శివకృష్ణ, పూర్ణచంద్రరావులతో వ్యూహం రూపొందించారు. ఈ విషయం తమకు సమాచారం అందడంతో వారిని అరెస్ట్ చేశామని రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. వీరి వద్ద నుండి 3 రివాల్వర్లతో పాటు 14 బుల్లెట్స్, ₹1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. ఈరోజు ఎన్నికలు నిర్వహించడం అనేది మా ప్రధాన కర్తవ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికలు అనేది ఒక ఆయుధంగా ఉపయోగపడాలి. ప్రజలు స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వేసుకునేలాగా వారికి వెసులుబాటు కల్పించడం అనేది పోలీస్ శాఖ బాధ్యత. కాబట్టి ఈ యొక్క సీజర్ ఒక ఇంపార్టెంట్ సీజర్గా భావిస్తున్నాము. పల్నాడులో ఇంకా కొన్ని కార్డనెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తాము. ఒక దీంట్లో చూసాం, చిలకూరుపేటలో బైండ్ ఓవర్కి అని పిలిస్తే ఏదో రౌడీ షీట్ ఓపెన్ అని అట్లా అనుకున్నారు. కాదు, రాంగ్. బైండ్ ఓవర్ ఈజ్ డిఫరెంట్, రౌడీ షీట్ ఈజ్ డిఫరెంట్. రౌడీ షీట్ ఉన్న వాళ్ళని 100% బైండ్ ఓవర్ చేస్తాము. రౌడీ షీట్ లేని వాళ్ళని కూడా 107 కింద బైండ్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ అనేది సజావుగా జరగాలి. సో అందుకే బాండ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాం. జిల్లా కలెక్టర్ గారిని వారిని కోరడం జరిగింది, తహసీల్దార్స్ కోరడం జరిగింది. వీరి దగ్గర నుంచి బాండ్స్ తీసుకోండి, 2 లక్షల నుంచి 3 లక్షల వరకు బాండ్ తీసుకోండి. వీరు ఏదైనా తప్పు చేస్తే ముక్కుపిండి వసూలు చేసే విధంగా మనం బాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి మన జిల్లా కలెక్టర్ గారు కూడా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గుంటూరు తూర్పు టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ ఈరోజు ఆటోనగర్లో ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఆటోనగర్ ని సందర్శించారు. మోటార్ ఫీల్డ్ లో ఉన్న వారందరినీ కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఆటోనగర్ అభివృద్దికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళలతో పాటు అన్ని వర్గాలు తనకు సీఎం చంద్రబాబుకు అండగా ఉండి గెలిపించాలని నజీర్ అహ్మద్ కోరారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల్లో అవసరమైనటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ కార్యక్రమం కానివ్వండి, ఈరోజు ఎవరు కూడా వారికి ₹1000 అవసరమైతే ఇచ్చేటువంటి వ్యక్తులు లేనప్పుడు ఒక పెద్ద దిక్కుగా ఈ రాష్ట్ర ప్రజల్లో అవసరమైనటువంటి వితంతువులు కానీ, వృద్ధులు కానీ ₹2000 పెన్షన్ ఇస్తూ ఆదుకున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా నిరుద్యోగ యువకులకి నిరుద్యోగ భృతి కల్పిస్తూ, అలాగే ప్రతి ఇల్లు కట్టే కార్యక్రమాన్ని కానివ్వండి, అలాగే పసుపు కుంకుమ కార్యక్రమం, మహిళమ్మ సోదరులు తమకు అవసరమైనటువంటి కార్యక్రమం చేసుకోవాలంటే వాళ్ళకి డబ్బులు అవసరం అని చెప్పి వారికి ఆదుకునే కార్యక్రమం కానివ్వండి, అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించినటువంటి విద్యా ఉపాధికి అవకాశాలు వాళ్ళకి బలపడాలని చెప్పి వారికి సంబంధించినటువంటి బడ్జెట్ను ఏదో ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 380 కోట్లను ఈరోజు 1300 కోట్లు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది. ఆరగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామి 23వ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం ప్రాతకాల ఆరాధన, నిత్యార్చన, హోమం, మహాపూర్ణాహుతి, స్వర్ణోత్సవం, చక్రతీర్థ ఉత్సవాలను నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా ఉదయం, సాయంత్రం పూర్ణాహుతి కార్యక్రమాలు, రథోత్సవం, అదేవిధంగా 22వ తారీఖున కళ్యాణం,
ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆనందమయ్యేగా దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. చాలా నగరంలోని స్నాప్ జిమ్లో నూతనంగా సర్టిఫికేట్ల కోర్సు ప్రారంభమైంది. సిమ్స్ డైరెక్టర్ భరత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన కోర్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిమ్ విషయంలో అవగాహన పెంచుకొని సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేయడం ద్వారా మంచి ఉపాధి లభిస్తుందని వారు వెల్లడించారు. నాకు జావి చెప్తా ఉంటాడు, సార్ నేను ఢిల్లీకి వెళ్ళి ట్రైన్ అవుతున్నాను దీని గురించి అని. అట్లా కాదు, ఢిల్లీలో తర్వాత నాకు తెలిసి ఢిల్లీ తర్వాత ఈవెన్ హైదరాబాద్లో కూడా లేదు ఈ ట్రైనింగ్, దీనికి సంబంధించిన అకాడమీ. అది ఇక్కడ పెడతాం గుంటూరులో. ఎవరైతే ఈ ఫిట్నెస్ మీద అవేర్నెస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇది ఫస్ట్ ఫౌండేషన్ ఇది, ఈ బేస్ అయింది ఇక్కడ గుంటూరులో. ఇది ఆంధ్రాలో ఉన్న ఎవరైతే ఫిట్నెస్ ట్రైనర్స్ కావాలనుకుంటున్నారో, అయితే ఈ ఫిట్నెస్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇది బేస్ అయింది. కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా సవరం రోహిత్ కు టికెట్ లభించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ నెల 25న తాను నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సవరం రోహిత్ తెలిపారు. శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ర్యాలీలో కాంగ్రెస్ అభిమానులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, జదలవాడ జయరాంబాబు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు కార్పొరేషన్లో నామినేషన్ సబ్మిట్ చేయడానికి పెద్దలు ఈశ్వరరావు గారు, అదేవిధంగా జయరాంబాబు గారి ఆశీర్వాదంతో నామినేషన్ ఫైల్ చేయడానికి వెళ్తా ఉన్నాము. ఈ కార్యక్రమానికి సంబంధించి 25వ తారీఖు మార్చి నెల ఉదయం 9 గంటలకి దేవాపురం 3వ లైన్లో ఉన్నటువంటి మా స్వగృహం దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి జూట్ మిల్ మీదుగా కలెక్టరేట్, అదేవిధంగా నగరంపాలెం, మూడు బొమ్మల సెంటర్ మీదుగా కార్పొరేషన్కి చేరుకొని నామినేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. అరండల్పేట అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో సహస్ర కలశాభిషేక మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయ పూజారుల వేద మంత్రోచ్చల మధ్య శనివారం ఆలయంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. భక్తులు సకుటుంబ సమేతంగా స్వామివార్ల కళ్యాణాన్ని కన్నులారా వీక్షించి తరించారు. అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకున్నారు. ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల ప్రాంతీయ సమావేశం రేపు విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రంలో జరుగుతుందని అనుభవ వైద్యుల సంఘం సమాఖ్య ప్రకటించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులంతా ఈ సమావేశానికి హాజరై జయప్రదం చేయాలని సమాఖ్య అధ్యక్ష చైర్మన్లు రాజా సిద్ధార్థ్, అచ్చిరెడ్డి కోరారు. పీఎంపీ, ఆర్ఎంపీ వైద్యులకు శిక్షణ, గుర్తింపు జీవోను అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశారు. రేపు ఆదివారం 24 ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి ఇట్లాంటి సభ 4000 మందితోటి మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం. అందరూ గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి ఆర్ఎంపీసు, పట్టణ ప్రాంతాల్లో మురికి వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్ఎంపీసు ఆ సభకు హాజరై మన యొక్క సంఘీభావాన్ని తెలియమని చెప్పి కోరుతున్నాం. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.